బాలకృష్ణ సినిమాకు పవిత్రమైన కథ మీదే కదా? అవును సార్, కథ అది, కథా మాటలు. బాలకృష్ణకి ఎన్ని సినిమాలు చేశారు సార్? ఒక్కటే ఒక సినిమా కథా మాటలు, అది అవునా? ఓన్లీ పవిత్ర ప్రేమ. అది ఫెయిల్ అయింది, కథ మీదే ఆడలేదండి. అవును, అదే యాక్చువల్గా సౌందర్య నగ్మా అనుకొని చేసాం. వాళ్ళు ఏదో లైలా అనే ఒక అమ్మాయినను ఇంకో నగ్మా చెల్లెల్ని పెట్టారు. ఆ కాస్టింగ్ కరెక్ట్గా లేదు. నేను అనుకున్నది పోట్రే కాల. ఐ కుడ్ నాట్ కమ్ టు ఆన్ ది సెట్ ఆల్ ది టైమ్ ఫర్ దట్ ఫిల్మ్. తర్వాత ఈ ప్రేమ సురేష్ మూవీస్ వాళ్ళది. అవునండి. ప్రేమ సినిమా సంబంధంతో మీకు అనుబంధం ఉంది? అవును సార్. మీరు రాశారు అది? అదేమైందంటే ప్రేమ సినిమా టైంలో స్వర్ణకమలం చేసేటప్పుడు నాయుడు గారు వైజాగ్ వచ్చారు. ఏమైనా మా ఆఫీస్లో మా కంపెనీ నువ్వు చేయాలి సినిమా అన్నాడు. అలా వచ్చి నేను మెడ్రాస్ నుంచి రాగానే వాళ్ళ పుణ్యస్వామి వచ్చి పిలిచాడు. ఆ సినిమాకి నేను రాస్తా అన్నాను. రాశాను, ఒప్పుకున్నా. ఒక వర్షం రాస్తున్నప్పుడు ఆత్రేయ గారు మా ఇంటికి రావటం, ఏమయ్యా బుద్ధి ఉందా లేదా, నేను ప్రేమనగర్ రాస్తే నువ్వు ప్రేమ రాయడం అంటే నేను ఉండగానే అని. ప్రేమ అంటే ఆయన రైట్స్ ఏంటి అసలు ఏంటి నువ్వు అంటే, లేదు సార్ ఇప్పుడు మీరే చేస్తారు, నువ్వు ఎంత అభిమాని అన్నావు, నా తోడైనాడు, అప్పుడు తోడైనాడు ఆయన రైటరు, నేను అసిస్టెంట్ని, అంత అన్నావు, నువ్వేంటి ఇలా చేయటం బాగాలేదు, అతను చెప్పు నువ్వు అని వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి నాయుడు గారితో మాట్లాడాను. ఆయన పేరు మాటలు ఉంటుంది, నా రచన సహకారం ఉంటుంది. ఆ ప్రేమ చేసాం. అలా ప్రేమ కుదిరింది. అక్కడ మీ పేరు వేశారు అందులో? రాస్తారు. రచన సహకారం సాయినాథన్ ఉంటుంది, మాటలు ఆత్రేయ, అన్నీ అలా వేమన్నా. సో మీరు పుట్టి పెరిగింది తిరిగిన ప్రాంతం అంతా అన్ని తెలుగు ప్రాంతాలే. అవునండి. అంతా తెలుగే కదా ఆంధ్రప్రదేశ్లో మీ పెరుగుదల అంతా. మీకు తమిళం కన్నడం ఇవన్నీ ఎలా వచ్చాయి? మెడ్రాస్ అవసరం అండి. మెడ్రాస్కి 79లో వెళ్ళా కదా, నేను చెప్పాను కదా, జిల్లాలో వాళ్ళు తీసుకెళ్ళారు. హోటల్లో ఉన్న బాయ్స్ అందరూ తమిళే మాట్లాడతారు. నెమ్మదిగా గ్రాప్ చేసాం. 79 నుంచి 2004 అంటే 26 ఏళ్ళు, దాదాపు 25 ఏళ్ళు పైనే అక్కడే ఉన్నా కాబట్టి ఇదిగా పైగా పొద్దున్న లేస్తే మాట్లాడేది అందరూ టమిలియన్స్. అట్లా వచ్చి కన్నడ అందరితో తెలుగే. కన్నడలో బెంగళూరులో అసలు ప్రాబ్లమే లేదు, లాంగ్వేజ్ తెలుగే మాట్లాడతారు. అక్కడ తెలుగు రాని వాళ్ళు లేరు. బెంగళూరు మొత్తం తెలుగు. కన్నడ వాళ్ళు మాట్లాడుకున్నా కూడా తెలుగు అర్థం కాదు అనేవాళ్ళే లేరు. మొత్తం దేనో వెరీ వెల్ తెలుగు. నేను తెలుగే క్యాసెట్స్ చేసి ఇచ్చేవాడిని, కన్నడ ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఆ రైటర్స్. తమిళ అయితే ఇంగ్లీష్ చెప్పాలి, వాళ్ళకి తెలుగు కొంతమందికి రాదు. మీరు చివరిగా రాసిన అంటే ఇప్పుడు భక్త కన్నప్ప తీసేస్తే మీరు చివరిగా రాసిన పెద్ద యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తారక్తో రాఖీ. అది విష్ణు, అదే మన కృష్ణవంశీ డైరెక్టరు. తను నేను సంచలనం సినిమా రాశాను బాగా, మన రోజాను ప్రకాష్ రాజ్. ఆ టైంలో ఆయన నన్ను చూశాడు. నెక్స్ట్ డే వచ్చి ఇలా వర్క్ చేయాలంటే, ఆల్రెడీ ఇద్దరు వర్క్ చేశారు, దాన్ని చేయాలంటే ఒక వర్షన్ రాసిస్తా బాబు అని మనీ తీసుకొని రాశాను. నాకు అందులో కార్డు కూడా ఇచ్చారు. అదే లాస్ట్ నేను పెద్ద హీరోతో చేయడం. అంటే మీ సినిమా 40 ఏళ్ళ పైన మీ సినిమా ప్రయాణాన్ని చూస్తే మీరు బాగా పీక్గా బిజీగా ఉంది ఒక 20 ఏళ్ళు అని చెప్పాలా? అంతేగా. 84 నుంచి 2004 వరకు చాలా పీక్గా ఉన్నా. 2004 నుంచి 24 వరకు ఓకే అంతే. బట్ దెర్ వాజ్ నో సింగిల్ ఇయర్, ఒక్క సంవత్సరంలో 2 సినిమాలన్నా మినిమం చేయకుండా లేవు. అట్లా చేసాం. ఏ సంవత్సరం ఖాళీగా లేదు. 80 సినిమాలు పీక్ టైంలో చేస్తే ఓ 40 సినిమాలు మిగతా 20 ఏళ్ళు చేసా. అట్లా 40 ఏళ్ళు, అట్లా ఒక 20 ఏళ్ళేమో 80, ఇంకో 20 ఏళ్ళేమో 40. దానికి ట్రెండ్ అంతేగా. న్యాచురల్లీ ఎప్పుడు కూడా ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఆత్రేయ గారు ఉన్నారు, మరి బాబుడిపాటి రాధాకృష్ణ గారు ఉన్నారు, ఆరుద్ర గారు ఉన్నారు, వీళ్ళందరూ రైటర్లే. గణేష్ పాత్ర ఉన్నాడు, ఓంకార్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. బట్ మాకే వచ్చినాయి సినిమాలు వరుసగా 20 ఏళ్ళు. అలాగే ఈ తరంలో ఉండే డైరెక్టర్లు కుర్రాళ్ళు దే ప్రిఫర్ అనదర్ యంగ్స్టర్. ఆర్ ఇప్పుడు యాక్చువల్గా ఫర్ ద లాస్ట్ 5 years బ్రహ్మాండంగా మారిపోయింది. ఎవ్రీ డైరెక్టర్ ఇస్ ఎ రైటర్. ఇవాళ రైటర్ కావాలంటే పెద్ద కష్టమేం కాదు. కొన్ని వేల సినిమాలు కళ్ళ ముందు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి, టెలిఫోన్లో ఉన్నాయి. నువ్వు కథ క్రియేట్ చేయడం కానీ, డైలాగ్ క్రియేట్ చేయడం కానీ నో మోర్ ఏ మ్యాజిక్. చాలా కంఫర్టబుల్ జాబ్. అలాగే రాసే కుర్రాళ్ళు ఇద్దరు పెట్టుకుంటే చిన్నపిల్లలు బోల్డ్ మంది రాస్తున్నారు. వాళ్ళు అది సమస్యే కాదు. కాబట్టి ఇవాళ రైటర్గా అంటూ ఒక పోస్టు వాడు ₹1,00,000 ఇవ్వటం అనేది చాలా అనవసరమైన బర్డన్లా ఫీల్ అవుతారు. 5,000 ఇచ్చిన రాసే కుర్రాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంటే చెన్నై నుంచి హైదరాబాద్కి సినిమా ఫీల్డ్ షిఫ్ట్ అవ్వటం కూడా మీ కొంచెం వెనకబట్టడానికి కారణం చెప్పచ్చు. డెఫినెట్గా. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది 82 ఆయన తెచ్చినా కూడా 92, 94 నుంచి 2004 వరకు ఇక్కడ పట్టింది. సీతారామ శాస్త్రి వాళ్ళు 94లోనే వచ్చారు, మా బ్రదర్ కూడా 94లో వచ్చారు. 2004లో నేను వచ్చా. అది లేటే, యాక్చువల్గా 10 ఏళ్ళు లేటే. ఈలోపు ఇక్కడ చాలామంది రైటర్ డైరెక్టర్స్ వచ్చారు. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ రైటర్ ఎనీ మోర్. ఈ 2 ఏళ్ళు ఎడిషనల్గా అవసరం లేదు. ఈ 10-15 ఏళ్ళు కూడా 2 సినిమాలు వస్తున్నాయంటే మన అదృష్టం తప్ప అవసరం కాదు. అది ఏ రైటర్ అయినా ఏ డైరెక్టర్ అయినా రాయించుకోగలడు, సమస్య లేదు. సో డైరెక్టర్గా కూడా మీరు ఛాన్సెస్ మిస్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. 2 సార్లు వచ్చిందండి. ఒకటేమో రామానాయుడు గారు ఆయనకు ఒక మనోరథం అని లవ్ స్టోరీ చెప్పారు మన గోపాల్ కోసం. గోపాల్ గారు ఫస్ట్ సినిమా చేయాలని విన్న కథల్లో నాకు నచ్చింది. ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఆయన ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చారు.
తీసుకున్నాను. దాన్ని మళ్ళీ సురేష్ బాబుకి, నవేగా డిస్ట్రిబ్యూటర్స్ అనిల్ ప్రభాస్కి, రాఘవేంద్రరావు గారికి చెప్పాను. చెప్పాక తీరా వచ్చాక ఆయన సైనాది కథ అతను చేయలేడు, జంజాలు చేయాలి లేదంటే భారతరాజు చేయాలి అన్నట్టుగా రాఘవేంద్రరావు చెప్పారు. ఆగిపోయింది. ప్రేమ జరుగుతున్నప్పుడు షూటింగ్లో ఎవ్రీ డే నన్ను ఉండమని అడిగారు. ఉన్నాను. షిండే ఉన్నాడు, సురేష్ కృష్ణ, మేము. ఆ 15 రోజులు జరిగిన షూట్లో నా పార్టిసిపేషన్ నచ్చి త్రూఅవుట్ ఉండమని అడిగారు. ఈయన ఒక బిస్కెట్ వేసాడు నాకు. ఏమైనా పని చేయి, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. నేను మౌన పోరాటం, మరణమొందం కదా సార్, విశ్వనాథ్ గారు డిస్కషన్స్కి వెళ్ళాలి నెక్స్ట్ సినిమాకి. ఆ డిస్కషన్స్ ఎప్పుడైనా చేయొచ్చాయా, మౌన పోరాటం ఏముంది, రావజరావు ఊరే కదా, హైదరాబాద్లో ఉండు, నువ్వు ఇమీడియట్గా అన్ని సినిమాలు మానేసి సినిమా త్రూఅవుట్ 30 రోజులు ఉండాలి మాతో. నీకేంటి ప్రతిఫలం, నీకు డబ్బులు ఇవ్వటం కాదు, నెక్స్ట్ సినిమా డైరెక్షన్ నువ్వే, నీ మనోరథం సినిమా ఇక్కడ డైరెక్షన్ చేసుకుని వెళ్ళిపోయాడు. షిండేని ఆలోచించమన్నాడు. వాడు నెక్స్ట్ డే సురేష్ గెస్ట్ హౌస్కి వచ్చి పిచ్చోళ్ళ ఉన్నాం, మొత్తం వదిలిపారదెబ్బ నేనున్నా, నేను బట్ట నువ్వు డైరెక్ట్ చేసేయన్నాడు. నాకు అప్పుడు ఇంకా 2 సిస్టర్స్ ఉన్నారు, పెళ్ళి చేయాలి, నా వల్ల కాదరా కమిట్ అయ్యా, ఈ డైరెక్షన్ బొంగులో ఏమవుతుందో వాళ్ళు ఎన్నేళ్ళు అడిగినా తిరగాలి. నా కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళు చాలామంది తెలుసు. మన కళ్ళ ముందే ఓంకార్ చేశాడే ఫెయిల్యూరు, ఆకళ్ళ చేశాడే ఫెయిల్యూరు, వెంకటరామన్ చేశాడు పెద్ద సక్సెస్ కాదా. చాలామంది ట్రై చేసి ఆగిపోయి, చేసిన వాళ్ళేమో ఫెయిల్ అయ్యి, రిస్క్ వద్దనుకున్నాను. ఎందుకు నీకు రిస్క్, నువ్వు బ్రహ్మాండంగా 4 సినిమాలు చేతిలో రాసుకోక అవసరమా అనేవాళ్ళు ఎక్కువ. నేను వద్దనుకొని వదిలేసి అట్లా. సిల్క్ స్మిత సినిమా దానికి కూడా అవునండి. ఒక రాజేంద్ర బాబు అని, రాజేంద్ర బాబు అని ఒక ఆయన నా ఫ్రెండ్, తను బాగా క్లోజ్. నేను బెంగళూరులో ఉన్నప్పుడు సునీల్ కుమార్ దేశాయ్కి మర్మ అనే డైరెక్టర్ ఆయన ఫస్ట్ టచ్ అని ఒక కథ చెప్పాను. వినగానే నచ్చిందేమో, వెళ్ళి సిల్క్ స్మిత్కి ఇమీడియట్గా చెప్పించాడు ఆయన. సిల్క్ స్మిత వుడ్లాండ్స్ హోటల్లో ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ అసలు ఆమెకి చెప్పి కథ వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫోన్ ఏంటంటే, ట్వైస్ యువర్ ఫ్రెండ్ రాజేంద్ర బాబు ట్రై టు కాంటాక్ట్ యూ, ఇమీడియట్గా చేయమని. ఏమన్నా నీకు ఫ్లైట్ టికెట్ వేస్తున్నా, అర్జెంటుగా నువ్వురా, నిన్న చెప్పావా అని చెప్పాను, ఆ కథ నాకు కావాలి, డబ్బులు తీసుకోలేదంటే నువ్వేం మాట్లాడక అక్కడ, నువ్వు వచ్చేసేయి అన్నాడు. నాకు ఈవినింగ్ వస్తాను అంటే, నేను టికెట్ వేస్తా, మార్నింగ్ వచ్చాయి అన్నాడు. వెళ్ళంగానే దండేసాడు. ఆఫీస్కి పోతున్నాం, భోజనం ఇక్కడే, నీకు మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా, నువ్వు వాళ్ళు వస్తావని, ఈవినింగ్ కదా, నువ్వు డైరెక్ట్ చెబుతున్నావు అన్నట్టు. ఇంతలో మన రాజ్కోటిలో రాజు వచ్చి, కంగ్రాచులేషన్స్ సార్ చాలా బాగుంది. ఇంతలో ఈయన వచ్చాడు, సిల్క్ స్మిత్ హస్బెండ్ రాధాకృష్ణ గారు. సార్ మనం చేస్తున్నాం సినిమా, మీ డైరెక్షన్, రాజా మాట్లాడతాడు అని వెళ్ళిపోయాడు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ అన్న. షాక్ అడు. అదేంటి అంటే 10,000 చెక్ ఇచ్చాడు. వద్దు, ఏమనుకోవద్దు రాజా, పెట్టుకో, నేను చేయను, నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, చెప్తాను నీకు అని వచ్చేసా. ఇంటికి జనార్దన్ పంపించాడు. సార్ మీరు ఏం అవసరం లేదు, నేను దీనిలో పార్ట్నర్ని, బాపినేని జనార్దనే. అతను నా మంచి ఫ్రెండ్, తెలుసుగా మీకు, బాపినేని గారు. బాపినాయుడు గారితో కూడా చెప్పాను, సాయన ఇట్లా మంచి కథ చెప్పాడు సిల్క్ స్మిత్, ఏంటది అంటే ఫస్ట్ టచ్ బాగుందిగా, సాయనతో చేయించండి అన్నాడు. ఆయనకి నచ్చింది ఏంటంటే ఫస్ట్ టచ్, ఆయన అసలే సెక్స్ అంటే మహాపిచ్చి, కమర్షియల్గా బాగుంటుంది. సిల్క్ స్మిత్ అప్పుడు చూస్తుంటే సిల్క్ స్మితే హీరోయిన్, సాయన అది చాలు అంతకంటే ఏం కావాలి. యంగ్స్టర్స్ 2 ఉంటారు, ఆ అమ్మాయిది ఒక ఇంపార్టెంట్ రోలు, ప్రౌఢ, చాలా బాగుంది కదా అని. నువ్వే డైరెక్ట్ చేయాలని వచ్చాడు ఇంటికి. నేనన్నా కథ ఇస్తా జనా, నువ్వు చేసేసాయి, నువ్వు ఎందుకు చేయవు అన్నాడు. ఈ రాజా వచ్చి ఏంటి అన్నాడు. లేదు రాజా, నీ దృష్టిలో 10-20 లక్షల సినిమా చేయాలి, ఇది 40 దాకా అవుతుంది, నువ్వు రేపు రోడ్డు మీద పడితే నేను చూడలేను లైఫ్ లాంగ్, ఐ కాంట్ డూ దట్ అని కట్ చేసి. సార్ ఓవరాల్గా ఏంటంటే రిస్క్ వద్దనుకున్నారు, అంతే. అలాగే మీ నిర్మాతను కూడా రిస్క్లో పెట్టకూడదు అనుకున్నారు. అస్సలు ఫ్రెండ్ కాబట్టి నా ఉద్దేశం, సినిమా అన్నది డబ్బు ఉండి అది పోయినా పర్లేదు అనే వాళ్ళే చేయాలి తప్ప, దాని మీద ఆధారపడ్డ వాళ్ళతో అంత రిస్క్ చేయకూడదు. అది మీరు రిస్క్లో ఉండకూడదు, వాళ్ళని రిస్క్లో పెట్టకూడదు అనేది మీ ఆలోచన. ఖచ్చితంగా. తర్వాత మీరు కథకుడిగా రైటర్గా ఎలాగో మీరు అసలు ఒప్పుకోలేదు, కథకుడిగా కంటే డైలాగ్ రైటర్గా, స్క్రీన్ ప్లే రైటర్గానే నేను బాగా సక్సెస్ అవుతాను మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు, అంతే కదా. కదండి, నాకు డైరెక్షన్ మీద కూడా విపరీతమైన నమ్మకం ఇష్టం ఉంది. బట్ అవతల వాడు 2 కోట్లు పోయినా పర్లేదు చేయవయ్యా అనేవాడు. ఇప్పుడైనా మీరు రెడీగా ఉన్నారు? 100%. ఎప్పటి నుంచో రెడీగా ఉన్నా. ₹1 ఆ రోజుల్లో 15-20 లక్షలు నథింగ్ అనుకునేవాడు, ఈ రోజుల్లో ₹1 నథింగ్ అనుకునేవాడు. వాడు నేను చెప్పిన కథని సినిమాగా చూసి, నువ్వు చేయవా, నేను వేలు పెట్టి నువ్వు చేసుకోవాలంటే డెఫినెట్గా డబ్బులు పోయినా పర్లేదు అనే ₹1 నేను భయపడినా, నువ్వు అనుకున్నది తీసి చూపించు నాకు అంటే నేను డెఫినెట్గా ఇప్పుడు రెడీగా ఉన్నారు, హాయిగా. సో మీ జీవితంలో మూకాంబికాదేవి పాత్ర పెద్దదాన్ని విన్నాను. అవును, ముగిస్తున్నాను. వెరీ గుడ్. నేను అంటే లైఫ్లో కొన్ని జరుగుతాయండి, ఇట్ హ్యాపెన్స్. 100 మంది త్రివిక్రములు ఉంటారు, త్రివిక్రమ్ శ్రీనివాస్కి అది కుదిరింది కాబట్టి అయిపోయాడు. 100 మంది సాయినాథులు ఉంటారు, 1000 మంది సాయినాథులు ఉంటారు, నాకు కుదిరింది కాబట్టి అయింది. నాట్ దట్ వీఆర్ గ్రేట్. చాలామంది ఈ 18 కోట్ల తెలుగు వాళ్ళల్లో చాలామంది టాలెంటెడ్ ఉంటారు. అలాగా
ఒక సితారా రాస్తున్నప్పుడు జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు, కుదరలా. ఫిబ్రవరి అనుకున్నారు, కుదరలా. మార్చిలో డిస్ట్రిబ్యూటర్ బర్త్డే, కుదరలా. ఉగాది కుదరలా. ఏప్రిల్లో 20th 20వ తారీఖు ఏడినాశ్వ బర్త్డే రిలీజ్ చేయాలని ట్రై చేస్తే 27 చేసుకోమని. 27th ఏప్రిల్ నా బర్త్డే, ఆ రోజు సినిమా రిలీజ్ ఫిక్స్. అమ్మా అసలు నా భయం వేసింది. వెళ్ళిపోయి ఇళయరాజాతో మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. గురుగారు నా బర్త్డే రోజు అంటే పక్కనబడినవాడు, ఎందుకంటే ఆయనకి ఏడినాశ్వ బర్త్డే రోజు రిలీజ్ అవుతుందని విన్నాడు. నా బర్త్డే అని వంశీ చెప్పాడు. నేను వెళ్ళి చెప్పా, నువ్వు పని చేయరా మూకాంబికాకి వెళ్ళాను. ఎందుకు సార్ అన్న, అక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. ఒరే నేను ఒకప్పుడు మూకాంబికాకి వెళ్ళాం. మేము వెళ్ళాల్సింది ఎలాంటి స్థితిలో తెలుసా, బెంగళూరు వెళ్ళాము, మ్యూజికల్ ప్రోగ్రామ్ చేసాం. నేను జీకే వెంకటేష్ వాళ్ళ గురువు, గిటార్ వాయించేవాడిని, కీబోర్డ్ వాయించేవాడిని. సరే గిటార్ వాయిస్తూ వెళ్ళాము. తెల్లారులేస్తే ఒక బ్యాచ్ బృందావన్కి వెళ్తుంది, ఇంకో బ్యాచ్ మూకాంబికాకి వెళ్తుంది. ఎవరు బృందావన్కి వస్తారు, ఎవరు మూకాంబికాకి వెళ్తారని అడుగుతున్నాడు ఆర్గనైజరు. వెంటనే అందరూ చేతులు ఎత్తారు. నేను మూకాంబికాకి వస్తానన్నాను. నా పక్కన ఉన్న రూమ్మేట్ ఏమో బృందావన్ అన్నాడు. బృందావన్కి వెళ్ళే వాళ్ళందరూ మార్నింగ్ 7కి వెళ్ళిపోవాలి, మూకాంబికాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు 7:30కి బస్ స్టాండ్కి రావాలి అని ఏదో అనుకున్నాం. నేను పొద్దున్న లేచాను, సాయన దాహం వేస్తుంది. నేను రూమ్లో పడుకున్నా, లేడు రూమ్మేటు. ఇది తలుపు తీస్తే బయట లాక్ చేస్తుంది. ఎవ్వరు లేరు. 8:30 అందరూ వెళ్ళిపోయారు. పైగా అక్కడున్న వాచ్మెన్కి ఎటువంటి పరిస్థితుల్లో సాయంత్రం దాకా ఎవరు రావు, నువ్వు రాత్రి 7 గంటలకి వచ్చి ఆ మొత్తం తీసుకుని ఫుడ్ గిడ్డు రెడీ చేసుకొని 6 తర్వాత రమ్మని చెప్పాడు. నాకు దాహం వేస్తుంది, నా పంపు తిప్పితే రావట్లేదు. ఎదురుగా ఉన్న ఖాళీ పైంపులోంచి వాటర్ వదిలితే వస్తుంది. నేను అమ్మ మూకాంబిక, నేను నీళ్లు తాగి బతకాలి ముందు అనుకున్నాను. వెళ్ళిపోయిన వాళ్ళ కొడుకు, వాడికి రాత్రి పడుకోవాలా, వాడు పడుకుందామని వచ్చినోడు అరిచి కేకలు పెడితే గబగబ తాళం తీస్తే వాడికి ఏమి చెప్పకుండా నీళ్లు తాగేసి స్నానం చేసేసి బస్ స్టాండ్కి వెళ్ళిపోయా. వెళ్ళాడికి 8 అయింది రాత్రి. వాళ్ళందరూ కూర్చొని అక్కడ ప్రోగ్రాం ఇస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యాను. గిటార్ పెట్టుకొని కొడుతుంటే నాకు ఏ పాట రాదు. వాళ్ళు పాడే పాట కొడుతున్నారు. ఎవరు పాడే పాటకి? జీకే వెంకటేష్ వాళ్ళు భజన పాటలు పాడుతున్నారు. ఈయన భజన పాటలు రావు, ఆ మ్యూజిక్ కొట్టగాళ్ళు పర్వాలేదు కొడుతున్నాడు. ఇంతలోపు అమ్మవారి విగ్రహం ఉత్సవం శుక్రవారం లోపలికి వచ్చింది. జీకే వెంకటేష్ ఉండకుండా, రాజా చూసావరా కష్టపడి వచ్చావు, అమ్మవారు మేము పాడుతుంటే బయటికి పోయింది, నువ్వు రాగానే లోపలికి వచ్చిందంటే నిజం అనిపించింది. ఒకసారి ఆయన సారీ ఎందుకు నా సార్ ఏంటి పర్లేదని వెళ్ళిపోయాను సార్. అమ్మవారు ఎదురుగా నిలబడేలాగా ఏడ్ చేశాను. నాకు తెలియదు, అమ్మ క్షమించు, వచ్చే సంవత్సరం నాకు ఒక మ్యూజిక్ డైరెక్షన్ రావాలి, వస్తే నీ మీద ఒక పాట చేస్తాను. మీ జ్ఞాపకం ఉంది, జననీ జననీ జగమ్ని చేశాడు. ఆయనకి ఇమ్మీడియట్గా అన్నాకెళ్ళి వచ్చింది. అన్నాకెళ్ళి సూపర్ డూపర్ హిట్. ఇంకా అక్కడి నుంచి మొత్తం వదిలేసి మన వాళ్ళు చూసే లాల్చి పైసమా, తాగుడు గీడు మానేసి గుండు చేసుకొని. సో అలా ఇళయరాజా గారు మీకు మూకాంబిక పరిచయం అయింది. ఆయన వెళ్ళమన్నాడు. నేను మొత్తానికి ఆ రోజు టికెట్ బుక్ చేశా, రామేశ్వరం వెళ్ళాం. అదే మ్యాంగ్లూరులో దిగి వెళ్తుంటే సరే గారు నేను వస్తున్నాను చూస్తే వంశీ, అతను నేను కలిసి మూకాంబిక వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని 11 గంటల ఫోన్ కొట్టండి అన్నాడు. కొడితే ఏమో ఎక్కడున్నారా, సినిమా టాక్ బ్రహ్మాండంగా ఉంది, పబ్లిసిటీ చేయాలి నువ్వు రా అని ఎడినాశ్వరం మాట్లాడటం. ఇలా మూకాంబిక అంటే అద్భుతమైన, మూకాంబిక ప్రభావం మీ సినిమా చాలా 10 ఏళ్ళు పెళ్ళికి అయ్యే ముందు వరకు ఎవ్రీ బర్త్డేకి అక్కడే, ఒకసారి సీతారామ శాస్త్రం కూడా తీసుకెళ్ళా. ఎవ్రీ బర్త్డేకి అక్కడికి వెళ్ళేవాడు మూకాంబిక. ఇప్పటికి ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్తున్నాం, అప్పుడప్పుడు వెళ్తున్నాం. సో మిమ్మల్ని మొట్టమొదటి సక్సెస్లో మూకాంబిక ఆశీస్సులు మీరు పొందారు. తప్పకుండా, అవును. ఇళయరాజా మీద అక్కడ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు, మహాకాళి మహాలక్ష్మి వస్తే ఐక్యరూపం ఒక లింగం, శివలింగం, స్వర్ణరేఖ ఉంటుంది. అటేపు 3 అంతులు అమ్మవారిలో, 1 వంతు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అది రేర్. అది శంకరాచార్యులు, అది శ్రీచక్రం కూడా వేశారట అక్కడ. మీరు బిజీగా ఉన్నారు, కథలు ఉన్నాయి మీ చేతిలో. అవును. తర్వాత డైరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవునండి. కొత్త సినిమాలను కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఎవరైనా రెడీగా ఉన్నా కానీ డైరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కథలు స్క్రీన్ పైకి ఎప్పుడు మీరు ఇదిగా ఉన్నారు. సో మీరు వెరీ మచ్ యాక్టివ్ ఇన్ యువర్ ఏరియా. అవును సార్. మీరు సక్సెస్ఫుల్గా మంచి సినిమాలు రావాలని వెరీ ప్యాషనేట్. మా అందరి అభిలాష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.